హలో అండి. నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగున్నారండి. నేను కూడా అయితే బాగున్నానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వీడియోని లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. ఇంకా కూడా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈరోజైతే మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నానండి. నేను మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూస్తున్నారు కదండి. మొదటగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకొని అవి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి మనం ఏవైతే వేస్తామో చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. తర్వాత అయితే అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా అవి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేయాలి. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే మంచిగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత చివరిగా మష్రూమ్ని అయితే యాడ్ చేశాను. మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత పెరుగు అయితే 2 స్పూన్స్ అయితే వేసానండి. చూస్తున్నారు కదా, పెరుగు అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత అయితే పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. పుదీనా చిన్నగా ఏం కట్ చేయలేదు, క్లీన్ చేసుకొని అలాగే అయితే వేసేసానండి. పుదీనా అంటే నాకు చాలా ఇష్టము, అందుకే అండి నేను కొద్దిగా పుదీనా అనేది ఎక్కువగానే వాడతాను. తర్వాత అండి పుదీనా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ కప్పుతో అయితే నేను 3 కప్స్ అయితే రైస్ తీసుకున్నానండి. 3 కప్స్కి 1 కప్కి 1.5 కప్ అయితే వాటర్ వేసుకోవాలండి. అట్లా 3 కప్స్కి అయితే 4.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసినా కదా, మసరు అయితే బాగా తెలుతుందండి. ఈ రైస్ అయితే ముందుగానే నేను హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఎసురు బాగా తెల్లిన తర్వాత ఈ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత రైస్ని కొద్దిగా అటు ఇటు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత అయితే మనము సాల్ట్, ఉప్పు అవి సరిపోయినాయా లేదా అనేసి మళ్ళీ కొద్దిగా చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే మరికొంతగా మనకు తగినంత మాత్రం ఉప్పు వేసుకొని టేస్ట్ అయితే చూసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మంచిగా లిడ్ అయితే క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో. లిడ్ అయితే క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూసిన తర్వాత అయితే ఇలాగైతే ఉందండి. చూస్తున్నారు కదా, మంచిగా రైస్ అనేది విరిగిపోకుండా మనం కార్నర్స్లోనే గరిటెతో అయితే మనము ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేశాను. చూడండి, ఫైనల్గా మన మష్రూమ్ పులావ్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి. ఫైనల్గా మన మష్రూమ్ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మరొకసారి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలంటే సంపూర్ణ రమి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.